అందరికీ నమస్కారం. నా పేరు బుర్రా సంతోష్. మన మెదక్ మన చరిత్ర. మెదక్ జిల్లాలో 100 ఏళ్ళు నిండిన అద్భుతమైన ప్రాంతం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అదే పవిత్రమైన పుణ్య నది మంజీరా నది మీద కట్టిన మొదటి ప్రాజెక్టు గణపురం ఆనకట్ట. ప్రస్తుతం ఏడుపాయల వనదుర్గా భవానీ ప్రాజెక్ట్ 120 ఏళ్ల క్రితం అంటే 1905 మే 1 తారీఖున ఈ గణపురం ఆనకట్ట ప్రారంభించడం జరిగింది. అప్పటి నిజాం ప్రభుత్వంలోని ప్రధానమంత్రి కిషన్ పర్షాద్ గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. ఈ గణపురం ఆనకట్టకు 2 కాలువలు ఉన్నాయి. ఈ ఆనకట్ట మంజీరా నదికి అడ్డుగా కట్టిన ఆనకట్ట. ఈ ఆనకట్టకు కుడి కాలువ ఎడమ కాలువ అని 2 కాలువలు ఉన్నాయి. కుడి కాలువ పేరు మహబూబ్ నహర్ కాలువ, ఎడమ కాలువ పేరు ఫతేనహర్ కాలువ. కుడి కాలువ అయిన మహబూబ్ నగర్ కాలువ మన మెదక్ పట్టణం ద్వారా పోచారం వరకు వెళ్తుంది. గంగినేని థియేటర్ ముందట ఇప్పుడు మరమ్మతులు జరుగుతుంది. ఆ 100 ఏళ్ల కాలువకే జరుగుతుంది. ఆ కాలువను 1905లో ప్రారంభించారు. కానీ ఫతేనహర్ కాలువ ఎడమ కాలువను మాత్రం 1925లో తవ్వారు. మహబూబ్ నహర్ కాలువ మెదక్ మరియు హవేలీ గన్పూర్ మండలంలో ప్రవహించి పంటకు సాగునీరు ఇస్తుంది. 42.8 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఫతేనహర్ కాలువ 12.8 కిలోమీటర్లు ప్రవహించి కొల్చారం మరియు పాపన్పేట మండలంలోని గ్రామాలకు సాగునీరుని అందిస్తుంది. 2026 మే 1 తారీఖు వస్తే ఈ గణపురం ఆనకట్టకు 121 ఏళ్లు నిండుతాయి. అద్భుతమైన విషయం ఏంటంటే మన మెదక్ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నది మీద కట్టిన మొట్టమొదటి ప్రాజెక్టు మన వనదుర్గ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ని కట్టినప్పుడు గణపురం ఆనకట్ట అని పేరు పెట్టారు. కానీ 2020లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఏడుపాయల అమ్మవారి పేరు మీద వనదుర్గ ప్రాజెక్టుగా నామకరణం చేయడం జరిగింది. ఏడుపాయల అమ్మవారిని దర్శించుకునేడానికి వచ్చిన భక్తులందరూ తప్పకుండా ఈ గణపురం ఆనకట్టను కూడా చూడండి. మెదక్ జిల్లా గురించి, మెదక్ జిల్లా గ్రామ నామాల చరిత్ర గురించి, మెదక్ జిల్లా చరిత్ర వారసత్వ సంపద పర్యాటకం గురించి మరెన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా బుర్రా సంతోష్ మెదక్ హిస్టరీని ఫాలో చేయండి. ఇక్కడ లింక్ ఇస్తాను, తప్పకుండా క్లిక్ చేసి ఫాలో చేయండి. ధన్యవాదాలు.